తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. అమ్మ అని ఆర్తిగా పిలిస్తే చాలు భక్తుల పాలిట కొంపు బంగారంగా వెలసిల్లే తల్లి ఆమె. భక్తులపై ఎల్లని లేని ప్రేమను కురిపించి తనని నమ్మిన వారి ఇంట కష్టమనేది రాకుండా చూపే దేవత ఆమె రేణుకా ఎల్లమ్మ తల్లి. ఆ తల్లి కొలువైన క్షేత్రమే ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బల్కంపేట. సుమారుగా 750 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో అమ్మవారిని దర్శిస్తే చాలు 18 శక్తి పీఠాలను దర్శించిన పుణ్యం లభిస్తుంది అంటారు. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళి ఆ అమ్మను దర్శించుకుందాం. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా బల్కంపేటే. రోడ్డు పైన మనం ఉన్నాము, కరెక్ట్ గా ఎదురుగుండానే అమ్మవారి ఆలయం అన్నమాట. గోపురం ఇదంతా చూస్తున్నారు కదా. అయితే మెయిన్ రోడ్డు మధ్యలో ఉంటుంది ఈ రోడ్డు. అటు మైత్రివనం, అలాగే ఇటు ఎర్రగడ్డ వెళ్లే రోడ్ అన్నమాట. చాలా మందికి తెలుసు అడ్రస్, ఇంకా తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. లేదంటే చక్కగా గూగుల్ మ్యాప్ లో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం అనగానే నేరుగా మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ అడ్రస్ అయితే అది రోడ్ వైపే ఉంటుంది. ఏంటంటే ఎక్కడ ఇబ్బంది అనేది అనిపించదు, కానీ చాలా రద్దీ ప్రదేశం, ఎప్పుడు హడావిడిగా ఉండేటువంటి ప్రదేశం అనమాట. అలా అటు ఇటు జర్నీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారంటే, రహదారిలో వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి అమ్మని అలా తలుచుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనమైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం, అలాగే ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందాం అనుకున్నాం కదా. అయితే అమ్మకు సమర్పించడానికి చీర, అలాగే కొబ్బరికాయ కావచ్చు, అలాగే పూలమాల, ఇవన్నీ కూడా తీసుకుందాం అనుకుంటాను. వీటికి సంబంధించిన షాపులు అన్ని కూడా మనకి ఇక్కడ దగ్గరే ఉంటాయండి. ఆపోజిట్ రోడ్ లో ఉంటాయి, అటు ఇటువైపుగా. ఇగో ప్రస్తుతం చూస్తారు కదా, ఇవన్నీ ఆ షాపులే. పూర్తిగా మనకి ఇవే దుకాణాలు కనపడతాయి. వెళ్ళి మరి అమ్మకి కావాల్సిన వస్తువులు నేను తీసుకుంటాను. అమ్మకి సమర్పించడానికి చీర, గాజులు, పసుపు, కుంకుమ, రవిక, అలాగే పూలమాల, కొబ్బరికాయ, ఇవన్నీ తీసుకున్నానండి. ఆలస్యం ఎందుకు, ఎప్పుడెప్పుడు వెళ్ళి అమ్మని దర్శించుకుందామా అన్నంత కుతూహలంగా ఉంది నాకు. చాలా సందడిగా ఉంది, చాలా మంది భక్తులు ఉన్నారు. అవన్నీ కూడా విజువల్స్ చూడండి, అలాగే అమ్మ దర్శనానికి వెళ్దాం. ఆలయం లోపలికి ప్రవేశించేసామండి. ముందుగా గణపతి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. చాలా పెద్ద ప్రాంగణం అని చెప్పాలండి, ఎంతో విశాలంగా ఉంటుంది లోపల. బయట చూస్తే మనకు అసలు అలా అనిపించదు. ఎంత బాగున్నారో కదా గణపతి. లోపలికి ప్రవేశించగానే ఎడం పక్కగా మనం చూడొచ్చు ఆ బొజ్జ గణపతిని. వెండి కవచం వేశారు స్వామికి, ఎంత ముద్దుగా ఉన్నారో. అమ్మ ఎక్కడున్నా ఆయన ముందు సిద్ధంగా ఉంటారు కదా, అలా కూర్చుని ఉన్నారనమాట. భక్తులందరూ ఎవరైతే లోపలికి అడుగు పెడతారో ఆలయం లోపలికి, ముందుగా గణపతి దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మ దర్శనానికి వెళ్తారు. పదండి వెళ్దాం, ఇక అమ్మ దర్శనం చేసుకుందాం. అమ్మవారికి తీసుకొచ్చిన పూజా సామాగ్రిలో కొబ్బరికాయ ఏదైతే మనం తీసుకొస్తామో అవి కొట్టే స్థలం ఇక్కడేనండి. కొబ్బరికాయలు కొట్టే స్థలం అని ఇక్కడ రాసింది కదా. లోపలికి మనం కొబ్బరికాయలు తీసుకెళ్తే అక్కడెక్కడ కొట్టడానికి వీలుండదు కాబట్టి ఇక్కడే కొట్టేసి ఆ ప్రసాదం ఏదైతే ఉందో, అంటే కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి నివేదన చేసి మనకి ఇస్తారనమాట ప్రసాదం. లోపలికి వెళ్తూ ఉన్నాం మనం. ఇంకా అంతరాలయం ఇంకా లోపలికి కొంచెం దూరంగా ఉంటుందండి. అమ్మవారి లోపలికి దిగి మనం దర్శనం చేసుకోవాలి. అయితే బయట మనం కొబ్బరికాయ కొట్టి అలా లోపలికి వస్తూ ఉన్నాం కదా. ఇక్కడ కుడివైపుగా టికెట్ కౌంటర్ చూడొచ్చు. ఇటువైపుకి వచ్చేదంతా కూడా ఫ్రీ దర్శనం లైన్ అండి, సర్వదర్శనం అనమాట. ఉచితంగా అమ్మవారిని ఎవరైతే ఆర్థికంగా వెచ్చించలేని వాళ్ళు ఉంటారో, ఇలా ఎవరైతే భక్తులకి ఉచితంగా దర్శన భాగ్యం అందిస్తున్నారు, ఇదే సర్వదర్శనం క్యూ అనమాట. అలాగే ఎవరైతే కొంచెం స్పెషల్ దర్శనం ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఉంటుంది. టికెట్ తీసుకుని అలా లోపలికి వెళ్ళొచ్చు. మనం టికెట్ తీసుకున్నాము, వెళ్దాం పదండి. మా జగన్మాత ధ్వజస్తంభం చూసారా ఎంత దివ్యంగా ఉందో. గోపురం పైన కూడా మనకి అక్కడి నుంచి తీసే అవకాశం ఉందండి. పైన చూపిస్తాను ధ్వజస్తంభం ఎంత టీవీగా అలా ఉంటుందో. ఎక్కడి నుంచి చూసినా మనకు కనిపిస్తుందండి. బాలానగర్ నుంచి మైత్రివనం రోడ్ ఉంటుంది కదా, ఈ సరౌండింగ్స్ లో ఎక్కడి నుంచి చూసినా చక్కగా అమ్మవారి ధ్వజస్తంభం అలా కనిపిస్తుంది అనమాట. భక్తులకి దర్శనం ఇస్తుంది. అది చూసి దండం పెట్టుకుంటారు చాలా మంది. శ్రీ రేణుకాయ నమః, శ్రీ రేణుకా ఎల్లమ్మ. లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా మనం అఖండ జ్యోతి మనకి దర్శనమిస్తుందండి. 365 రోజులు ఆ దీపం వెలుగుతూనే ఉంటుందన్నమాట. ఒకసారి ఆ దీపాన్ని చూసి నమస్కరించుకున్నా అదే మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు. మీరు కూడా నమస్కరించుకోండి.
దీపం, అలాగే పైన త్రిశూలం ఉండి, అలాగే 3 నామాలు కనిపిస్తాయి. అదే అమ్మవారి దివ్య రూపంగా భావించవచ్చు. కరెక్ట్ గా దీపం వెనక్కి మీరు గమనించండి, విజువల్ లో చూపిస్తాను. అమ్మవారి రూపు అలా వెండితో ఉంటుందన్నమాట. అమ్మాయి అలా కూర్చుందంటే ఆ జ్యోతిలో అమ్మవారిని దర్శించి తరించండి అన్నట్లుగా ఇక్కడ మనకు ఆ దివ్య జ్యోతి, ఆ అఖండ దీపం కనబడుతుంది. భక్తులు ఎవరైతే ఎల్లమ్మ పోచమ్మ దేవాలయానికి వస్తారో ఖచ్చితంగా ఈ అఖండ జ్యోతి కూడా నమస్కరించుకుని వెళ్తారు. అసురలోక భీకరోగ్రమహిత మద విచారిణి సాంద్రనీల దివ్యాంబర ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచవ్యే నమః, ఓం పద్మలయాయ నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టిన్యే నమః, విభావర్ధిన్యే నమః, ఆదిత్యే నమః, దీత్యే నమః, దీప్తాయ నమః, వసుధాయ నమః, వసుధారణ్యే నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షి నమః, క్రోశంభువాయ నమః, అనగృదే నమః, బుద్ధయే నమః, అనగాయ నమః, హరివల్లభాయ నమః, అశోకాయ నమః, అమృతాయ నమః, దీప్తాయ నమః, లోకశోక వినాశిన్యే నమః, ధర్మవ్యాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రన్యే నమః, పద్మప్రియాయ నమః, పద్మహస్తే నమః, పద్మాక్షిన్యే నమః, పద్మసుందర్యే నమః, పద్మోద్భవాయ నమః, పద్మమకన్యే నమః, పద్మనామప్రియాయ నమః, రమాయ నమః, పద్మమాలాధరే నమః, దేవ్యే నమః, పద్మిన్యే నమః, పద్మగంధిన్యే నమః, పుణ్యగంధాయ నమః, స్ప్రసన్నాయ నమః. ధ్యానపూర్వక నమస్కారాశక్తి అక్షదాం సమర్పయామి. దేవీ ప్రసాదం శక్తి సర్వకార్య మనోవాంఛలిద్ర సకల దేవైతాం బ్రహ్మణో వేదామృతేనామృతామృతం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుక్యేతుం సకల సౌభాగ్య సర్వకార్య ఆనుకూల్యత మనోవాంఛలిద్రస్సు దీర్ఘాయుష్ణాసక్తి ఇష్టకామ్యార్థ మనోవాంఛ ప్రసిద్ధిరస్సు. దైత్యమర్దని మహిషరూపమజ్ఞానం మహిషరూపమావేశం కామక్రోధ లోభ మోహ మదమత్సర సంకేతం సమస్త దుర్గుణాంతక ప్రతాప శక్తిదాయిని భవాని శైలనందిని మహిష బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఉన్నామండి. ఎంతో విశేషమైన విశిష్టమైనటువంటి అమ్మవారి క్షేత్రాల్లో ఒకటిగా చెబుతారు. ప్రస్తుతం మనం గర్భాలయంలో ఉన్నాం. ఆ అమ్మ దర్శనం చేసుకున్నాము. ఎంత చక్కటి దర్శనం జరిగిందో. అలాగే గర్భాలయంలోనే కాసేపు ఉండే అవకాశం దక్కింది. అలాగే ప్రధాన అర్చకులు అనిల్ గురువు గారి ద్వారా ఆలయ విశేషాలు, అమ్మవారి వైభవం గురించి, ఈ ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. అసలు అమ్మ దర్శన భాగ్యమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా చెప్తారు. అమ్మవారి గురించి, అలాగే ఈ క్షేత్ర మహత్యం గురించి మీ మాటల్లో. ఇది 700 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి టెంపుల్ అమ్మ. ఇది ఇదంతా పూర్వం బావి ఉండేది. బావిలో అమ్మవారు వెలిసిందన్నమాట. ఇక్కడ అమ్మవారి శిరస్సు దగ్గర నుంచి ఎప్పుడు జలం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ జలం తీసుకెళ్లి స్నానాలు చేస్తే ఎట్లాంటి చర్మవ్యాధులు ఉన్నా, సంతానం కావాలన్నా సంతానం కావడం, ఇట్లా ఆరోగ్యాలన్నీ బాగుండడం అన్ని జరుగుతుంటాయి. పొద్దున చాలా మంది ఇక్కడ నుంచి జనం ఆ నీళ్లు తీసుకొని అమ్మవారి పసుపు తీసుకెళ్లి రాసుకొని స్నానాలు చేస్తూ ఉంటారు. అట్లా ఒక 5 వారాలు చేస్తే అట్లాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. 5 వారాలు చాలా దివ్యంగా ఉండదు. ఇప్పుడు అమ్మవారు ఉన్నదంతా బావేనండి. బావేనండి. ఈ కవచం కింద శిలా విగ్రహం ఉంటుంది. రోజు నిత్యం అభిషేకం చేస్తారు. ఇక్కడ 365 రోజులు ఎప్పుడు అభిషేకం ఉంటుంది. వేరే గుళ్ళలో శుక్రవారం కానీ వారం ఒక రోజు ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు 365 రోజు ఉదయాన 5 గంటలకు అభిషేకం ఉంటుంది. ఏదైనా ఉత్సవాలప్పుడు 4 గంటలకి అభిషేకం చేసి ఇట్లా అలంకారం చేసి భక్తులకు దర్శనమిస్తాం. కవచం ఏదైతే ఉందో కింద మాత్రం అమ్మవారి రూపం శిలా విగ్రహం ఉంటుంది. అమ్మవారు అలాగే వెలిసినట్టుగా అలాగే పడుకున్నట్టుగా వెలిసినట్టుగా ఉంటుంది. పడుకునే ఉంటారు. పడుకుని కనిపిస్తారు. కళ్ళు అలా తెరిచి అట్లా ఉంటుంది. కింద స్వయం అట్లాగే చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు పైన ఉన్నటువంటి పైన ఉత్సవమూర్తి అమ్మవారికి జనాలకు కనపడదు కదా అని చెప్పేసి పైన ఉత్సవమూర్తి పెట్టేసి అమ్మవారికి కింద మూల విరాట్, పైన ఉత్సవమూర్తి 2 విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక్కడ జరిగేటువంటి విశేష కార్యక్రమాలు, పూజలు ఏంటంటే ఇక్కడ ప్రతి ఆదివారం మంగళవారం ఎప్పుడు బోనాలు జరుగుతూనే ఉంటాయమ్మా. అన్ని చోట్ల ఇయర్లీ వన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఆదివారం 365 రోజులు బోనాలు కూడా ఎక్కుతూనే ఉంటాయి అమ్మవారికి. ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఈ రోజు ఆ రోజు ఈ రోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ సంవత్సరానికి వచ్చేస్తారు ఇక్కడ. అంటే అంత జనం వస్తుంటారు. మీరు పొద్దున్న చూస్తూ ఉంటారు ఎంత జనం ఉన్నారో. అట్లా కంటిన్యూగా ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం ఉంటూనే ఉంటుంది. ఆదివారం మంగళవారం శుక్రవారం జగన్మాత
ఎంత చక్కటి దర్శనం జరిగిందోనండి. ఎక్కడికి వెళ్ళినా అమ్మ తన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఎప్పుడో అనుకున్నానండి, కానీ ఇన్నేళ్లు పట్టిందా హైదరాబాద్ వచ్చిన తర్వాత అమ్మ దగ్గర రావడానికి? అంటే ఇన్నేళ్ళు ఆమె ఎందుకు ఆగిందో అని అనిపించింది. లేట్ అంటే ఆలస్యం అవుతున్న కొద్దీ అది అమూల్యమైనది అంటారు కదా, నిజమే. అంతటి అమూల్యమైన దివ్యమైన దర్శన భాగ్యాన్ని అమ్మ ఇవాళ అనుగ్రహించింది. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా, నిజంగా నాకైతే ఎంత సంతోషం అనిపించింది. నా మొహం చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ముందు రావడమే వచ్చాను ప్రశాంతంగానే అనిపించింది. ఆలయంలోకి రాగానే ఆ పాజిటివ్ వైబ్ అందుకుంటాం కదా, హడావిడి. ఆదివారం అండి, ఆదివారం మంగళవారాలు చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ. అందుకేనేమో నేను రావాలనిపించింది ఆదివారం రోజే. సెలవు రోజైనా కూడా, అంటే పనిపరంగా అది సెలవైనా కూడా మన కోసం కేటాయించుకోవడానికి ఒకటి ఆదివారం కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చారో నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకైతే. దర్శనం విషయాలు మాట్లాడుకుంటే అలా లోపలికి వెళ్ళానండి. ఏదో నా చేతులతో నా శక్తి కొలది నాకు తోచినంత అమ్మకి సమర్పించుకున్నాను. చీర, రవిక, గాజులు, పూలమాలలు అవన్నీ కూడా. కానీ అమ్మ తిరిగి నాకు ఎప్పుడు అంటే అమ్మ అని ఒక్క మాట పిలిస్తే చాలంట. యాదేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అంటూ అమ్మను మనం కొలుచుకుంటాం, కీర్తిస్తూ ఉంటాం కదా. అందుకు తగ్గట్టుగానే అమ్మ దర్శనానికి వెళితే తన ఇంటి ఆడపిల్ల వచ్చింది అన్నట్టుగా నాకు చూసారా చీర సారే పెట్టింది. ఎంత సంతోషం అనిపించిందో. అమ్మ మెడలో అలంకరించినటువంటి పూలమాల ఇచ్చారు, నా మెడలో వేశారు. మీకు విజువల్లో కూడా చూపిస్తాను. అయ్యగారితో కాసేపు మాట్లాడాము, ఆలయ విశేషాలు తెలుసుకున్నాను. కానీ ఇక్కడ మనం ఎక్కడా ప్రపంచంలో చూడని విధంగా అమ్మవారు బావిలో ఆవిడ ఉద్భవించిందే అలాంటి, వెలిసిందే బావిలో. ఇప్పుడు మనం నుంచినదంతా కూడా గట్టు పైన అనమాట. కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది. మీరు చూసుంటారు, మెట్ల నుంచి అలా దిగి చాలా మంది దర్శనం చేసుకుని ఉంటారు. ఎవరైతే దర్శనం చేసుకోలేదో వారి కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను, ఖచ్చితంగా రండి. మెట్ల నుంచి అలా కిందకి దిగి వెళితే లోపలికి ఉంటుంది, అక్కడ బావిలో అమ్మవారు దర్శనం ఇస్తారు. పైన మనకి విగ్రహ రూపం, అంటే అమ్మవారు అలా ఇలా పడుకున్న రూపంలోనే ఉంటారు కాబట్టి కళ్ళు తెరిచే ఉంటుంది ఆవిడ. పైన అంతా కూడా బంగారు కవచం వేశారనమాట. తల్లి మోము ఎంత దివ్యంగా ఉంటుందో, ఆ కవచం మొత్తం పూల మధ్యలో ఆ బంగారు తల్లి అలా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుందండి. పైన అంటే దూరం నుంచి చూసే భక్తులకి అమ్మవారు అలా కనిపించరు కాబట్టి, పడుకుని ఉంటారు కనపడరు కాబట్టి అమ్మవారు అలా కూర్చుని ఉన్నట్టుగా ఒక విగ్రహం రూపం అనేది మనం పైన చూస్తాము. బుజ్జి తల్లి బంగారు ఆభరణాలు వేసుకుని పూలమాలలతో అలంకరించుకుని ఎంత దివ్యంగా ఉందో అమ్మవారు. అయితే చాలాసేపు నాకు అక్కడ కూర్చునే అవకాశం దక్కింది. అలాగే మీ అందరికి కూడా ఆ విజువల్స్ చూసే అవకాశం దక్కింది. నోట్లతోటి అలంకరణ చేస్తారు, స్వీట్స్ తోటి అలంకరణ చేస్తారు, అలాగే పుస్తకాలతోటి, పెన్నులతోటి, గాజులతోటి, చీరలతోటి ఇలా రకరకాలుగా అమ్మని అలంకరిస్తారు. అసలు అప్పుడైతే ఇంకా 2 కళ్ళు సరిపోవంతే చూడటానికి. చుట్టూ కూడా వెండి కవచంలాగా వేసేశారు. అష్టాదశ శక్తిపీఠాల రూపంగా భావించే ఆ ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకుని చుట్టూ కూడా అష్టలక్ష్మిని మనం అక్కడ దర్శించుకోవచ్చు. ఓవైపుగా ఏమో లక్ష్మమ్మ, మరోవైపు ఏమో సరస్వతమ్మ, మధ్యలో ఆదిపరాశక్తి కదా ఆవిడ. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి, శాక్తేయులు ఈ అమ్మవారిని చిన్నమస్తాదేవిగా, అంటే దశమహావిద్యల్లో చిన్నమస్తాదేవిగా భావించి అక్కడ పూజలు చేస్తారండి. ఎల్లమ్మ అంటే అందరికీ దేవతే కదా, ఎల్లరకు దేవతే ఈ ఎల్లమ్మ తల్లి అని అంటారు. రేణుకా ఎల్లమ్మ దర్శన భాగ్యం అనేది శక్తిపీఠాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి దర్శించినటువంటి భాగ్యం అని చెప్తారనమాట. మొత్తంగా అమ్మ ఇచ్చినటువంటి సారే ఇది ఇవాళ చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా కట్టుకుంటాను ఈసారి ఎప్పుడైనా ఈ చీర. అలాగే గాజులు నేను ఎప్పుడు విశేషంగా చెప్తాను, అమ్మ ఎప్పుడైనా గాజులు ఫస్ట్ ఇస్తుంది కదా, ఇగో పచ్చటి గాజులు. అదేంటో ఏ చీర కట్టుకున్నా దానికి మ్యాచింగ్ ఎప్పుడు ఇస్తుంది అమ్మ. ఇక దానికి తగ్గట్టుగానే ప్రతిసారి ఇది నాకు కలిగే అనుభవం. అమ్మ అలా ఆడుతుంది అనమాట. ఏదైనా ఆ తల్లి ఆడించే ఆటలో, ఆట బొమ్మలమేగా మనందరం, విశ్వం అంతా అమ్మే నిండుంటుంది. కానీ ఇది ఒక దివ్యమైన అనుభూతి అండి నాకైతే. మీ అందరికీ కూడా ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా బావిలో పుట్టి భక్తులకు దర్శనమిచ్చి ఎల్లప్పుడూ ఎల్లరకు రక్షణగా నిలుస్తూ కాపాడే ఆ ఎల్లమ్మ తల్లి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి దర్శనం చేసుకుని అలా పైకి వస్తేనండి ఒక ప్రదక్షిణ చేసినట్టుగా మనం అంతా చూడవచ్చు. మొత్తం అమ్మవారి విగ్రహాలే కనిపిస్తాయి, అడుగడుగునా అమ్మ దర్శనమే అనమాట. అయితే ఖచ్చితంగా భక్తుల్ని ఆకర్షించేటువంటి ఒక ఫోటో మీకు నేను చూపిస్తాను. పెద్దది ఫ్రేమ్ కట్టి చూంచారు. అసలు ఎవరి రేణుకా ఎల్లమ్మ తల్లి అనేది మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, అప్పుడు ఇలా చెప్పొచ్చు. ఎవరికైతే అమ్మవారి చరిత్ర గురించి తెలీదో వాళ్ళకు కూడా వివరించవచ్చు అనమాట. ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ లో మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, చక్కగా పూలమాలలతో అలా అలంకరించారు. చాలా పెద్ద ఫోటో ఫ్రేమ్. దర్శనం చేసుకుని బయటికి రాగానే మీరు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కనిపిస్తారండి. ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక శ్లోకం కూడా ఉంది అమ్మవారిది.
కృతేతు రేణుకాదేవి త్రేతాయాం జనకాత్మజాం ద్వాపరే ద్రౌపదీ దేవిం కలౌ వాసవి కన్యకం. అంటే కృతయుగంలో రేణుకాదేవి అని అర్థం. అలాగే త్రేతాయుగంలో జానకి మాత అంటే సీతమ్మ తల్లి కదా త్రేతాయుగంలో. అలాగే ద్వాపర యుగంలో ద్రౌపదీ దేవి, కలియుగంలో వాసవి కన్యకా పరమేశ్వరి. అన్ని కూడా అమ్మవారి రూపాలే అని చెబుతూ ఆ ఫోటో ఫ్రేమ్ లో మీరు గమనించండి, ఓవైపు జమదగ్నుల మహర్షి వారు, అలాగే పరశురాముల వారు ఉంటారు, ఎల్లమ్మ తల్లి ఉంటారు, అలాగే రేణుకా అమ్మవారు. వీళ్ళందరినీ కూడా మీరు అక్కడ దర్శనం చేసుకోవచ్చు అనమాట. చాలా అద్భుతమైన ఫోటో ఫ్రేమ్. అండ్ వాటితో పాటుగా ఇలా విగ్రహాలు, ప్రతి విగ్రహానికి చక్కటి తిలకం ఉంటుంది. అంటే పెద్ద బొట్టు బిళ్ళ పెడతారు, అలాగే ముక్కు కూడా అవన్నీ అలంకరించి ఉంటాయండి. చాలా దివ్యంగా ఉంటాయి మొత్తం అన్ని విగ్రహాలు కూడా. అంటే అమ్మవారి వచ్చి అలా కూర్చుందా అన్నట్టుగా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారనమాట. చూడండి, కుంకుమ భరణితో అలా కూర్చుందాం. ఆలయం లోపల మనం ప్రదక్షిణ చేస్తూ అన్ని విగ్రహాలు చూస్తున్నాం కదండి, అమ్మవారి రూపాలు. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది గర్భాలయం అన్నమాట. ప్రధానంగా అమ్మవారు కొలువై ఉన్నది అక్కడే. ముందు ఇదంతా కూడా బావిలా ఉండేది. ఇంత గట్టు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి అమ్మవారిని చూసి పూజలు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళంట. కానీ ఇప్పుడు మన అదృష్టం, అమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం. అమ్మవారు ఉన్నటువంటి గర్భాలయానికి చూడండి, చుట్టూరు కూడా పైనంతా కూడా పెద్ద రాజగోపురం అలా కనిపిస్తుంది మనకి, ప్రధాన గోపురంలా కనపడుతుంది. చుట్టూ కూడా అమ్మవారి రూపాలండి. ప్రతి రూపానికి కూడా దివ్యంగా అలంకరణ అనేది చేశారు, రంగురంగులుగా తీర్చిదిద్దారు. అదొక ఎత్తు అయితే, దాంతో పాటుగా అమ్మవారి రూపాలన్నిటికీ కూడా చక్కగా తిలకం ఉంటుంది, ముక్కు పుడకలు ఉంటాయి, గాజులతోటి మాలలాగా వేశారు. ప్రతి విగ్రహాన్ని, ప్రతి అమ్మ రూపాన్ని మీరు గమనించండి, ఎంత దివ్యంగా ఉంటుందో చూడండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అలా అమ్మవారిని స్మరించుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ భక్తులందరూ అలా వెళ్తూ ఉంటారండి. అయితే అమ్మ గర్భాలయంలో ఏ విధంగా అయితే భక్తులకు దర్శనమిస్తుందో ఆ రూపాన్ని ఇక్కడ మనం చూడొచ్చండి. వెనక కనపడుతుంది కదా, లోపల ఎలా అయితే ఉంటారో అమ్మవారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనం గమనించవచ్చండి. పైకి ఆ విగ్రహం ఉంటుందన్నమాట, అలాగే అలంకరించి ఉంటుంది, గుజ్జిగా ఉంటుంది లోపల అమ్మవారు. అలాగే బావిలో వెలిసింది కదా ఆవిడ, ఎలా అయితే శయన స్థితిలో అమ్మవారు కనపడిందో అలాగే ఇక్కడ కూడా ఉంటారనమాట. అంటే లోపల దగ్గర నుంచి చూడలేకపోయాం అనుకున్న వాళ్ళు, మళ్ళీ అమ్మని చూద్దాం అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ చక్కగా ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారు అనమాట. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఉన్నాం కదండి, ఎంత సందడిగా ఉందో ఆలయం అంతా కూడా. అయితే అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు ఒక అద్భుతం కనిపించిందనే చెప్తాను. ఏంటో తెలుసా? మగ్గం. ఆ శబ్దం వినిపించి ఇలా వచ్చాను. ఇక్కడేంటి ఈ శబ్దం వినపడుతున్నానంటే అమ్మవారికి ఇక్కడే చీరని నేర్చుకున్నారండి. జయరాజ్ గారు అనేటువంటి ఒక భక్తులు ఉన్నారు. వారు గత 10 ఏళ్లుగా ఇలాగే వివిధ ఆలయాల్లో అమ్మవార్లకి లేకపోతే అయ్యవార్లకి పట్టు వస్త్రాలని అక్కడే నేసి వాటిని సమర్పిస్తూ ఉంటారనమాట. అయితే ప్రతి ఏడు కూడా అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ కళ్యాణంలో జరిగేటువంటి వివిధ క్రతువులు ఏవైతే ఉంటాయో, పెళ్ళంటే చాలా చీరలు కావాలి కదా, మరి అమ్మవారి కళ్యాణానికి కూడా చాలా చీరలు అవసరం. ఆవిడ ధరించుకునేటువంటి చీరలన్నీ కూడా ఇక్కడే నేస్తారనమాట. ప్రత్యేకంగా 3 చీరల్ని మీరు సమర్పిస్తారనమాట. ఎక్కడో ఉండి అక్కడ నేసి ఇక్కడ తీసుకొచ్చే కన్నా ఆలయ ప్రాంగణంలోనే మగ్గాన్ని ఏర్పాటు చేస్తాం, ఇక్కడే మీరు చీరలు నెయ్యండి అని చెప్తే వెంటనే జయరాజ్ గారు ఏర్పాటు చేశారనమాట. చూస్తున్నారు కదా, ఒక హాఫ్ డే పట్టిందటండి మొత్తం ఇదంతా ఏర్పాటు చేయడానికి. మొత్తం ఈ సెటప్ అంతా పెట్టిన తర్వాత పూజ నిర్వహించి ఆ తర్వాత అమ్మకు ఒక్కసారి నమస్కరించుకున్న అమ్మ, ఎందుకంటే ఆవిడ అనుమతి కావాలి కదా, ఆవిడకి చీర సమర్పించాలంటే, చక్కగా చీర రావాలంటే అమ్మవారి దర్శనం చేసుకుని ఆవిడ అనుమతి తీసుకుని ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ మగ్గం ఏదైతే ఉందో మొత్తం వీటన్నిటిపైన కూడా చక్కగా మొత్తం దారాలన్నీ తీసుకొచ్చి రంగురంగులతో వర్ణాలు చూస్తున్నారు కదా, బ్లూ కలర్ చూడండి మీకు క్లియర్ గా కనబడుతుంది, నీలం, అలాగే ఎల్లో, అంటే గోల్డ్ కలర్, రెడ్, కొంచెం లైట్ ఎల్లో కలర్ ఒకటి, ఈ రంగులతోటి చీరని నేస్తానమాట. ఇవన్నీ కూడా దారాలు ఫస్ట్ మొత్తం అంతా సమకూర్చుకుంటారు కదా అలా అనమాట. మొత్తం 6 పని చేస్తారండి. వారం రోజుల్లో 3 చీరలు నేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు షిఫ్ట్ల వైజ్ గా మారుతూ ఉంటారు అనమాట. ప్రస్తుతం ఇద్దరిని చూస్తున్నాం, ఒకళ్ళేమో నేస్తున్నారు, ఇంకొకళ్ళేమో చెక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ దారం పోగులు అటు ఇటు అవ్వకుండా. ఇలా మొత్తం దారం పోగులని ఇలా సెట్ చేసుకున్నారు. నేతన్నలు వాళ్ళ కష్టం ఎంత ఉంటుందో ఇక్కడ చూస్తే అర్థమవుతుందండి. సింపుల్ గా ఒక చీర కట్టుకుని ఖరీదింతాను అనుకుంటారు, కానీ చాలా కష్టమైన పని ఇది, అదైతే నాకు అర్థమైంది. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, అగో ఎంత శ్రద్ధగా చేస్తున్నారో. ఈసారి 3 రకాలు అన్నమాట చీరల్లో. మొత్తం ప్యూర్ పట్టు ఒకటి, జరీతో ఒకటి, దాంతో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నది పోచంపల్లి. పోచంపల్లి అంటే మన తెలంగాణ బ్రాండ్ కదా పోచంపల్లి అని అనగానే. ఇక్కడ మన డిజైన్ చూస్తున్నారు కదా, ఆ డిజైన్ చాలా అందంగా ఉంటుంది, నాకు కూడా చాలా నచ్చుతుంది పోచంపల్లి. అందరు మహిళలకు ఇష్టమే, అమ్మకి ఇంకా ఇష్టం కదా. ఎటువంటి వస్త్రాన్ని భక్తితో సమర్పించే ఏదైనా అమ్మ తీసుకుంటుంది. ఇక ప్రస్తుతం అయితే పోచంపల్లి చీరని నేస్తున్నారనమాట.
ఇది ఒక 3 రోజులు పడుతుంది. అలా మొత్తం 3 చీరలు ఈ వారం రోజుల్లో నేస్తారు. ముందుగా ఎదుర్కోలప్పుడు, అలాగే అమ్మవారి కళ్యాణం అప్పుడు జరిగేటువంటి కొన్ని ఘట్టాల్లో ఈ చీరలే అమ్మవారు ధరిస్తారు. ఎవరైతే భక్తులు వస్తున్నారో మీరు చూస్తున్నారు కదా, అలా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అలాగే ఈ మగ్గన్ని కూడా చూసి వాళ్ళే అంటే ఏదో ఒక రకంగా ఒక్కసారి నేతన్నని ఇలా ముట్టుకున్న వాళ్ళ చెయ్యి వాళ్ళ హస్తం కూడా వేసాం ఇందులో అనే ఈ కథలో మేము కూడా భాగమయ్యామన్న సంతోషంతో ఈ చీరకి నేస్తున్న ఈ చీరకి దండం పెట్టుకుని అలా వెళ్తున్నారు అనమాట. ఆలయ ప్రాంగణంలోనే ఒక భక్తి భావం, ఒక పవిత్రత ఉంటుంది. అలాంటిది ఈ స్థలంలోనే చీరను నేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మంచి ఆలోచన. కొంత స్థలాన్ని కేటాయించారు, ఇక్కడే చీరను నేస్తున్నారు అనమాట. ఈసారి అమ్మ రంగురంగుల అద్భుతమైన చీరలతో మనకి దర్శనం ఇవ్వబోతోంది. ఘనశ్యామకేశిని మృగేంద్ర భవ్యవాహని. అలా అమ్మవారి దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉపాలయాలుగా మనం చూస్తామండి. పోచమ్మ వారి దేవాలయం. ఇదిగో చిన్ని మందిరంలో అమ్మవారు ఎంత దివ్యంగా కనిపిస్తున్నారో చూడండి. బాగున్నారండి అమ్మవారు. ఇగో పువ్వులు ఇచ్చారు ప్రసాదంగా. ఆహా, పసుపు మోము తగదగా మెరిసిపోతుంది ఆవిడ. పోచమ్మ తల్లి ఎంత చక్కగా ఉన్నారు చూసారుగా, ఆయుధాలు అవి పట్టుకుని. ఇక్కడ ఉపాలయం దగ్గర వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం తర్వాత అలా బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటారు. పోచమ్మవారి దేవాలయం పక్కనే నాగదేవత ఆలయం అండి. ఇక్కడ కూడా ఇదొక ఉపాలయంగా చెప్తారు. ఇక్కడే అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఉన్నామండి. ఎంతో దివ్యంగా వైభవంగా ఇక్కడ బోనాల జాతర జరుగుతుందని చెప్పుకోవాలి. ఆషాఢ మాసం రాకముందే ఇక్కడ చాలా మంది బోనాలు సమర్పిస్తున్నారు, అలాగే అమ్మ దర్శనానికి వస్తున్నారు. ఎందుకంటే త్వరలో అమ్మవారి కళ్యాణం ఉండబోతోంది. ఆ వేడుకకు ముందుగా ఎన్నో క్రతువులు జరుగుతాయి. ఆ ముందుగా వచ్చే ఆదివారం ఎంతో విశేషం అని అంటారు. అందులో భాగంగా చాలా మంది భక్తులు వచ్చి అమ్మ దర్శనానికి వస్తూ ఉన్నారు, అమ్మ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా ఆలయ విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు అర్చకులు కుటుంబ శాస్త్రి గారు, వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. ఆలయ విశేషాలు తెలియజేస్తారా? అసలు ఎంత కలకల్లాడిపోతుందో ఇవాళైతే. అమ్మవారు పిలిస్తే పలికేటువంటి తల్లి అమ్మ. ఆ తల్లి ఎప్పుడు ఎల్లవేళలా ఏ కష్టం వచ్చినా కూడా ఏ భక్తుడు వచ్చి నమస్కారం చేసినా వెంటనే వారి కోరికలు ఇచ్చేటువంటి తల్లిగా, ఇంట్లో తల్లి పిల్లల్ని ఎట్లా చూస్తుందో అదే ప్రకారంగా భక్తులందరినీ కూడా తల్లి చల్లని తల్లి పిలవగానే ఆ యొక్క అనుగ్రహంతో ఆ తల్లి కనుకరించి వెంటనే వాళ్ళ యొక్క కోరికలను కోరికగా తీసుకుంటుంటారు. ఇందులో భావిలో వెలిసినటువంటి ఈ అమ్మవారు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక్క బల్కంపేటలోనే బావిలో మాత్రమే వెలిసింది. ఇంకా అమ్మవార్లు చాలా చాలా చోట్ల ప్రతిరూపాలుగా వెలిసారు గాని ఇక్కడ మాత్రం విశిష్టత ఏంటంటే బావిలో వెలిసినటువంటి అమ్మవారు ఇక్కడ చాలా విశిష్టమైనటువంటి తల్లి. ఈ ఉదాహరణకు నీతు అంబానీ గారు వచ్చి ఇక్కడికి ఇటీవల 1 కోటి రూపాయలు కూడా ఇచ్చి ఆ అమ్మవారి యొక్క దేవస్థానమునకు ఇచ్చి అభివృద్ధి చేయమని చెప్పి ఇచ్చింది. ఆవిడ ఎప్పుడు కూడా క్రికెట్ కి వచ్చినప్పుడు బాంబే నుంచి డైరెక్ట్ గా గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని వెంటనే క్రికెట్ మ్యాచ్ కి ఉప్పల్ స్టేడియంకి వెళ్తుంది. అటువంటి నమ్మకం కూడా అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆవిడ ఒక్కనే చెప్పాం గాని చాలా మంది రాష్ట్రాల నుంచి, అమెరికా నుంచి కూడా వచ్చి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారమ్మా. ఆదివారం మంగళవారం ఇట్లాగే కలకలలాడుతూ ఉంటుంది. ఆదివారం మంగళవారం ఇట్లాగే విశేషంగా ఉంటుందమ్మా. అలాగే కళ్యాణం ఎల్లమ్మ కళ్యాణం ఎంతో ప్రత్యేకం కదా, ఆ విశేషాలు తెలియచేయండి. అమ్మవారి యొక్క కళ్యాణం 3 రోజుల పాటు జరుగుతుంది. చక్కగా ఉదయం మొట్టమొదటి రోజున అంకురార్పణ అన్ని జరుగుతాయి. తర్వాత మరుసటి రోజున ఆషాఢ మాసమునందు మొట్టమొదటి మంగళవారం నాడు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఇది ఎటువంటి మారవు, సంబంధం ఉండదు. చక్కగా కళ్యాణం జరుగుతుంది. 5-6 రాష్ట్రాల నుంచి
తరలి వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా బస్సులే కాదు, రైళ్లే కాదు, ప్రత్యేకంగా విమానాల్లోంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కళ్యాణం తిలగించి వెళ్తారు. వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు తీర్చుకుని వెళ్తాము. కళ్యాణం ఎక్కడ జరుగుతుందండి? కళ్యాణం ఆలయ ప్రాంగణము ఎదురుగుండా ఉన్నటువంటి పెద్ద షెడ్డు, దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఒక షెడ్ ఉన్నది. ఆ మండపం అందులోనే ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా సంతోషం అండి. నమస్కారం. నమస్కారం. చూసారుగా నాగదేవత ఆలయంలో ఎంత దివ్యంగా ఉన్నారు అమ్మవారు. ముందున్నటువంటి ఉత్సవమూర్తి అండి. వెనకాల 5 పడగలతో నాగేంద్రుడు మనం దర్శించుకోవచ్చు. వెండి కవచం ధరింపజేశారు. అని చూడగానే ఒకసారి ఎందుకో అలా పాజిటివ్ ఎనర్జీ అని అనిపిస్తుంది. ఆ సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేకంగా నాగదేవత అమ్మవారికి దర్శనం చేసుకుని మనం దండం పెట్టుకున్నాం కదా. అలాగే ప్రత్యేక ఇక్కడ చూడాలి, వెండి కవచం వేశారు. చాలా దివ్యంగా కనిపిస్తుంది విగ్రహం అంతా కూడా. అలాగే ముందుగా మనం చూసేది ఉత్సవ విగ్రహం అండి. ఏమైనా కార్యక్రమాలు జరిగినా ఆ ఉత్సవ విగ్రహానికి చేస్తారనమాట. భక్తులు ఎవరైతే ఎల్లమ్మ దర్శనానికి వస్తారో వాళ్ళు ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తారనమాట. అంతరాలయంలో అంటే ప్రధానంగా చూడొచ్చు, బయట నుంచి చూస్తే ఆలయం చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ లోపలికి వచ్చి చూస్తే ఎంత విశాలంగా, ఎంత పెద్ద దేవాలయమో అనిపించిందండి. లోపలికి రావడమే, అమ్మని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా దర్శనాలు చేసుకుంటారు అనమాట. ఈ పక్కగానే ఎవరైతే బోనాలు తీసుకొస్తారో ఆ బోనాలు సమర్పిస్తారు. అవి కూడా చూద్దాం. ఎవరైతే బోనం తీసుకుని వస్తారో డప్పు దరువులతోటి, వాయిద్యాలతోటి చక్కగా అక్కడ వరకు ఎదురు అంటే మనకి ఎంట్రన్స్ వరకు వస్తారండి. అక్కడ నుంచి ప్రత్యేక మార్గం ఉంటుంది. బోనం ఎవరైతే తీసుకొస్తారో అమ్మవారికి, అమ్మవారి దర్శనాలకి వేరే రూట్ ఉంటుంది. బోనం సమర్పించే వాళ్ళందరూ కూడా ఇటువైపే వస్తారనమాట. ఇగో చూస్తున్నారు కదా, ఇగో తీసుకొస్తున్నారు బోనం అమ్మవారికి. సాక్షాత్ అమ్మ స్వరూపంగానే భావిస్తారు. అమ్మకి ఒక నైవేద్యంగా కూడా భావిస్తారనమాట. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ తీసుకుని ఏదైతే బోనంలో అన్నం అంటే పసుపు అన్నం తెస్తారు, పరమాన్నం కానీ ఇలా ఏవైతే తీసుకొస్తారో అవన్నీ కూడా ప్రసాదంగా భక్తులకు పంచుతారు అనమాట. అక్కడ అలా వేసేసి వాళ్ళు తెచ్చినటువంటి విందుల్లో కొంత ప్రసాదాన్ని ఇచ్చి మళ్ళీ తిరిగి ఇస్తారనమాట. అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి ప్రదేశం ఇక్కడే అమ్మవారి విగ్రహం ఉంది చూడండి, ఎంత బాగున్నారో. స్వర్ణమయం అని అంటారు కదా, అమ్మవారు మామూలుగానే బంగారు తల్లి. ఆ బంగారు తల్లి మొత్తం బంగారు వర్ణంతో ఇక్కడ మనకు కనిపిస్తుంది. విగ్రహ రూపంలో ఎంత ముద్దుగా ఉందో చూడండి. పోచమ్మ దేవస్థానానికి ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారండి. ప్రత్యేకంగా చెప్పాలి, కేవలం హైదరాబాద్ నుంచి కాదు, అలాగే చుట్టుపక్కల తెలంగాణ మాత్రమే కాదు, వేరే వేరే రాష్ట్రాల నుంచి అలాగే ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. అలాగే బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ఆలయ వేళలో ఒకసారి చూద్దాం. ఉదయం 7:30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభిస్తే మధ్యాహ్నం 1 గంట వరకునండి. అలాగే 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8:30 గంటల వరకు కూడా దర్శనాలు ఉంటూనే ఉంటాయి. ప్రధానంగా 2 గంటలు అయితే ఆలయాన్ని మూసివేస్తారు. అమ్మవారికి కాస్త విరామం, అంటే 2 గంటల విరామం ఉంటుందంటే అమ్మవారికి మళ్ళీ యథావిధిగా దర్శనాలు ఉంటాయి. అలాగే మంగళవారం కానీ ఆదివారం కానీ ఇవి చాలా విశేషంగా చెప్తారు అమ్మవారి ఆలయాల్లో. ఈ 2 రోజుల పాటు ఏంటంటే మధ్యాహ్నం ఎటువంటి విరామం లేకుండా ఉదయం 7:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు దర్శనాలు ఉంటూనే ఉంటాయి అన్నమాట. అమ్మ అందరినీ ఒకే విధంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. భక్తులు ఏ కష్టాలతో వచ్చినా కూడా అమ్మ నాకు ఈ సమస్య ఉందని చెప్పక్కర్లేదట ఆ ఎల్లమ్మ తల్లికి. మనసులో ఉన్నటువంటి ఆ కోరికల్ని ఎవరైతే ఎటువంటి బాధలతో వస్తున్నారో అవన్నీ అమ్మే తెలుసుకుని మళ్ళీ చాలా అనతి కాలంలోనే ఆ కోరికలు నెరవేరిస్తే మళ్ళీ అమ్మ దర్శనానికి ఇలా వచ్చిన వాళ్ళేనండి. వీళ్ళందరూ కూడా కోరికలు తీర్చుకుని మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులే వీళ్ళంతా కూడా. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఉన్నామండి. అడుగడుగున అమ్మవారి దర్శనమే. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ మనం గమనించవచ్చు అమ్మవారి అద్దాల మండపం. ఆ బంగారు తల్లి అద్దాల మండపంలో ఉయ్యాల్లో అలా ఊగుతూ భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటుంది. మీరు కూడా దర్శించుకోండి. ఎంత బాగున్నారో అమ్మవారు కదా. పూర్తిగా ఇదంతా కూడా అద్దాల మండపం అండి. చుట్టూ మొత్తం అద్దాలే మనకు కనిపిస్తాయి. అయితే ఈ అద్దాలు ఏంటంటే కాస్త పసుపు రంగులో అంటే గోల్డ్ కలర్ లో ఉంటాయి అనమాట. అందుకే మనం ఒకటి గోల్డెన్ టెంపుల్ లాగా బంగారు భవనం అనమాట, ఒక బంగారు గది. ఆ బంగారు గదిలో అమ్మవారు అలా ఉయ్యాల్లో కూర్చుని ప్రశాంతంగా ఆవిడ ఊగుతూ ఉంటుంది అనమాట. విశేష సేవలు ఉంటాయి వీటికి కూడా. మనం ఒకసారి ఈ వివరాలు కనుక్కుంటే ఈ సేవల్లో కూడా భక్తులు కూడా పాల్గొనొచ్చండి. కానీ ఎవరైతే అమ్మవారిని దర్శించుకుని అలా బయటకు వస్తారో ఉపాలయాలు గుండా పోచమ్మను నాగదేవతను దర్శించుకుని ఆ తర్వాత అద్దాల మండపంలో ఉన్న ఈ బంగారు తల్లిని కూడా భక్తులు దర్శించుకుంటారు.
యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ భక్తులందరూ కూడా ఆ అమ్మలగన్నమ్మకు ప్రాణమిల్లుతూ ఉంటారండి. ఎంతమంది భక్తజనమో తెలుసా, ప్రతి రోజు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఇంకా విశేషంగా చెప్పాలంటే ఆషాఢ మాసం, అలాగే ఆషాఢ మాసానికి ముందుగా ఒక 15 రోజులు, అలాగే శ్రావణ మాసం, మొత్తంగా ఈ 100 రోజుల పాటు చాలా హడావిడిగా ఉంటుంది దేవాలయం అని చెప్పొచ్చండి. మరికొద్ది రోజుల్లో అమ్మవారి కళ్యాణం కూడా ఉండబోతోంది. ఎల్లమ్మ కళ్యాణం ఎంత ఘనంగా జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే విశేషంగా చెప్పాలి, దేవాలయాలు అంటే బల్కంపేటలో ఉన్నటువంటి ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుందండి. అందులో భక్తులు కూడా పాల్గొనవచ్చు. ఆ కళ్యాణం నిర్వహించేది ఇక్కడే అన్నమాట. అంటే వారంలో చూసుకుంటే ఆదివారం, మంగళవారం, అలాగే పౌర్ణమి, అమావాస్య మినహా నెలలో మిగతా అన్ని రోజులు కూడా అమ్మవారికి నిత్యం కళ్యాణం జరుగుతుంది అనమాట. ఇగో ఇక్కడ చూస్తారు కదా, ఉత్సవ మూర్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరికైతే కళ్యాణం జరుగుతుందో ఆ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో మూర్తులు, వాటిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలను అలా దర్శించుకుంటూ అద్దాల మండపం ముందుగానే కొంత స్థలం ఉంటుంది, ఇక్కడే ఉంటారన్నమాట. ఒకసారి వీక్షించండి. ఇగో అమ్మవారు, అలాగే జమదగ్ని మహర్షి, అందరికీ తెలుసు కదా. మొత్తం ఎల్లమ్మ తల్లి కథ గాని ఆ కథనం గాని పూర్తిగా వింటే మనసు చలించిపోతుందండి. ఒకసారి విన్నా అంటే దాదాపుగా చూసుకుంటే మనకి ఉన్నటువంటి పద్ధతుల్లో శాక్తేయంలో చూస్తే అమ్మవారిని చిన్నమస్తాదేవిగా చెబుతారండి. అంటే దశమహావిద్యల్లో ఉన్న అమ్మవారిగా అమ్మవారిని కొలుస్తారు. అలాగే వైష్ణవంగా చూస్తే పరశురామ తల్లిగా చూస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి మామూలుగా శైవుల ప్రకారంగా చూస్తే పార్వతీ మాతగా అమ్మవారిని కొలుస్తారనమాట. ఇక్కడ జమదగ్ని మహర్షి వారు అలాగే ఎల్లమ్మ తల్లి ఇద్దరిని ఇలా మనం ఒకే దగ్గర వీక్షించవచ్చండి. ఇక్కడే కళ్యాణం జరుగుతుంది అనమాట. ఈ ఉత్సవ విగ్రహాలకి ఎంత దివ్యంగా ఉన్నారో కదా. అలాగే విశేషంగా చెప్పాలి, ఎల్లమ్మ కళ్యాణం అనేది ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం. తేదీతో సంబంధం ఉండదండి, మొదటి మంగళవారం ఏదైతే ఉందో ఆ వారంతో సంబంధం ఉంటుంది అనమాట. ఆ రోజున విశేషంగా కళ్యాణం అనేది నిర్వహిస్తారట. ఎంతో వైభవంగా లక్షల్లో భక్తులు వస్తారు ఆ రోజు దర్శనానికి. ప్రత్యేకించి ఆ కళ్యాణాన్ని వీక్షించేందుకు ఆలయ ప్రాంగణంలోనే కొన్ని ముందు పక్క ఒక మండపం ఏర్పాటు చేశారండి. ఆ మండపంలోనే కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది అనమాట. అయితే ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో ఆలయ ప్రాంగణంలో మిగతా రోజుల్లో, నెలలో మిగతా రోజుల్లో జరిగేటువంటి కళ్యాణం ఇక్కడే. ఇగో చూస్తున్నారు కదా, ఎల్లమ్మ తల్లి అలాగే జమదగ్ని మహర్షి వారు శివపార్వతులుగానే వీరిని కొలుస్తారండి. అమ్మవారు ఎంత దివ్యంగా ఉన్నారో చూడండి. చక్కగా పెద్ద కళ్ళు, చక్కటి పొట్టు, అలాగే చిరుమందహాసం, ముక్కుపుడకలు గాని, చేతిలో ఆయుధాలతో పూలమాలలతో అలంకరించారు అమ్మవారిని. వివిధ నగలు ధరించుకొని అమ్మ దగ్గరగా మెరిసిపోతుంది. చక్కటి చీరను అలంకరించారు. అలాగే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, బాసికాలు ఉన్నాయి చూసారా. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కదా మనం చూస్తాం. అంటే కళ్యాణం ఇక్కడే జరుగుతుంది. ఇంకా జీలకర్ర బెల్లం ఉంది. అంటే ఇవాళ రోజున కళ్యాణం కూడా నిర్వహించారనమాట. అందుకే మనకు గుర్తుగా మనం ఇక్కడ చూడొచ్చు. జమదగ్న మహర్షి వారు కూడా ఇక్కడ వస్త్రాలు, పట్టు వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు వారికి ధరింపజేశారు. ఇలాగే ఉంటుందండి ఆకృతి, ఈ విధంగా ఉంటుంది. లోపల కూడా మీరు చూడొచ్చు, త్రిశూలం లాగానే ఉంటుంది అనమాట. అదే స్వామి వారిగా ఇక్కడ కొలుస్తారనమాట. ప్రధానంగా ఇది ఎల్లమ్మ తల్లికి అంకితం చేయబడిన దేవాలయం. అలాగే పోచమ్మ తల్లి అలాగే నాగదేవతలు కూడా మనం వీక్షించవచ్చు. ప్రధానంగా ఎక్కడ చూడని విధంగా, ప్రపంచంలో మనం ఎక్కడ చూడని విధంగా బావిలో అమ్మవారి ఇక్కడ దర్శనమిస్తారండి. ఇటువంటి విశిష్టత ఉన్న ఆలయం మనం ఇంకెక్కడ వీక్షించమన్నమాట. ఇవి అమ్మవారి ఇలా విగ్రహ రూపంలో మాత్రం ఇలా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఎవరైతే భక్తులు ఆలయానికి వస్తారో వారి ఖచ్చితంగా ఈ ప్రదేశానికి రండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భక్తులు కూడా ఇలా ఎల్లమ్మ వారి కళ్యాణంలో పాలు పంచుకోవచ్చు అనమాట. దర్శనం చేసుకోవచ్చు, కళ్యాణం చేయించుకోవాలి మేము కూడా అనుకున్న వాళ్ళకి 1100 రూపాయల టికెట్ ఉంటుందండి. చెప్పాను కదా, మంగళవారం, ఆదివారం, అలాగే అమావాస్య, పౌర్ణమి మినహా మిగతా అన్ని రోజుల్లో ఎవరైనా ఆసక్తి ఉంది, మేము అమ్మ అనుగ్రహం పొందాలనుకుంటున్నాము, వివాహం కోసం చూస్తున్నాము, సంతానం కోసం కావచ్చు, ఉద్యోగంలో మార్పు కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో పదోన్నతి కానీ, ఏవైతే వ్యాపారాల్లో అభివృద్ధి కానీ, ఇలా ఎవరైతే కోరుకుంటారో, కావాలని అనుకుంటారో వాళ్ళ అమ్మవారి కళ్యాణం జరిపించుకుంటారు. ఒక్కోసారి అలా జరిపించుకోవాలంటే మీకు వివరాలు అనేవి తెలియజేస్తారండి ఆలయ కమిటీ వారు. కనుక్కుని మీరు చక్కగా కళ్యాణంలో కూడా పాల్గొనవచ్చు. ఎల్లవేళలా భక్తుల్ని కంటికి రెప్పలా కాచి కాపాడే దేవత ఆ ఎల్లమ్మ తల్లి. ప్రత్యేకించి ఆ ఎల్లమ్మ తల్లి ఎందరో మంది కుటుంబాలకు కూడా ఇంటి దేవతగా వెలిసిందండి. వారింటిని అందరినీ కూడా తరతరాలుగా రక్షిస్తుంది ఆ అమ్మే అని చెప్పి ఒక దృఢ నమ్మకం ఉంటుంది చాలా మంది భక్తులకి. అలా ఎవరైతే అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావిస్తారో వారు వచ్చి అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పిస్తారనమాట. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఇక్కడే అమ్మ దగ్గరే సమర్పించచ్చు అనమాట. అయ్యగారు ఉంటారు, శాస్త్రోక్తంగా వారు కొన్ని మంత్రోచ్చారంతో వారి వివరాలు తెలుసుకుని, అలాగే పేరు, గోత్రం ఇవన్నీ తెలుసుకుని
వారికి ఒడబియ్యం అనేది అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇక భక్తులు వస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. కేవలం తెలంగాణ చుట్టుపక్కలే కాదు, అటు హైదరాబాద్ అని కదా, హైదరాబాద్ మించి ఇంకా మిగతా ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతాలు కావచ్చు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి కూడా, అంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది వెళ్ళి పొరుగు దేశాల్లో సెటిల్ అవుతారు కదా, వాళ్ళు కూడా విశేషంగా అమ్మవారి కళ్యాణానికి ముందు, అంటే ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే పెళ్లి కూతురు చేసి ముందు అన్ని చీర సారి అన్ని పెడతారు కదా సమర్పించి, అలా ముందుగా సిద్ధం చేస్తారనమాట. ఆ జగన్మాత కళ్యాణం అంటే అది చిన్న విషయమా, మొత్తం భూమండలమే కాదండి, తన విశ్వం అంతా కూడా ఎంతో మురిసిపోతుందట ఆ తల్లి కళ్యాణానికి. ఇందులో భాగంగా ఇక్కడ చూడొచ్చు, అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పిస్తారు. ఏవేవి తీసుకొస్తున్నారో మీకు విజువల్ లో చూపిస్తాను చూడండి. ప్రధానంగా పసుపుతో కలిపినటువంటి ఆ బియ్యం కావచ్చు, అలాగే కుడకలు అంటే ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అవి పైన చిప్పలు తీసేసి కుడకలు అని అంటారు తెలంగాణ ప్రాంతాల్లో ప్రత్యేకించి అవి, అలాగే ఒక ఖర్జూరం, తాంబూలం మనందరికీ తెలిసిందే, ఆకు వక్క, అలాగే పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు పెడతారు కొంతమంది, పళ్ళు పెడతారు, అలాగే చీర, జాకెట్ ఒక్కొక్కటి, ఇలా మొత్తం అన్ని కూడా అమ్మకు సమర్పిస్తారనమాట. ఒక బేసన్లో కానీ, లేకపోతే ఒక తాంబాళంలో, ఒక పళ్ళెల్లో, ఒక చిన్న కుండలో ఇలాగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అంటే ఇంటి ఆడపడుచుగా భావించి సమర్పించేటువంటి ఒకే ఒడిబియ్య సమర్పణ అనమాట. ఆ ఒడిబియ్యాలన్నీ కూడా బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఇక్కడే సమర్పిస్తారు. గాజులు గ్రీన్ కలర్, ఎప్పుడు వెళ్ళినా సరే నాకు ఖచ్చితంగా అమ్మ మ్యాచింగ్ ఇస్తుంది కదా, అలా ఈసారి కూడా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట. థ్యాంక్స్ అమ్మకి. ఆ రేణుకా ఎల్లమ్మ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారండి. అలాగే అమ్మవారి ప్రసాదం కోసం భక్తులు పోటీ పడతారనే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా బల్కంపేటలో ఉన్నటువంటి ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో అమ్మవారి దివ్య ప్రసాదంగా లడ్డు, 2 రకాల లడ్డూలు ఉంటాయండి, బెల్లం లడ్డు, చక్కెర లడ్డు, అలాగే పులిహోర, వడ ప్రసాదంగా అందిస్తారనమాట. అన్ని కూడా అందరూ వెచ్చించగలిగే ధరలోనే ఉంటాయి. 15 రూపాయలు, 20 రూపాయలు, 25 ఇలానే ఉంటాయి. ప్యాకెట్ రూపంలో అందిస్తారు. వచ్చిన భక్తులందరూ కూడా అమ్మ దర్శనం చేసుకుని ఆ దివ్య ప్రసాదాన్ని తీసుకుని ఇక్కడే చక్కగా ఆ ప్రసాదాన్ని సేవించి వెళుతూ ఉంటారు. భక్తులపై ఎల్లలు లేని ప్రేమను కురిపించి ఎప్పుడు వారి పాటిన కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఆ ఎల్లమ్మ తల్లి. అటువంటి ఆ తల్లికి కానుకగా ఇలా తులాభారం ఉంటుందండి. ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలోనే మీరు గమనించవచ్చు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి తులాభారం అన్నమాట. భక్తులు మొక్కుకుంటారండి. బెల్లం గాని, లేకపోతే బియ్యం గాని, వాళ్ళ ఎత్తు, లేకపోతే వాళ్ళు ఎన్ని కేజీలు ఉంటారు దాని నాణ్యాలు గాని, ఇలా దానికి తగ్గట్టుగా రుసుము గాని, ఎంతో కొంత డబ్బులు గాని అమ్మవారికి సమర్పించి వెళ్తారనమాట. ఇలా ఎంతో మంది భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ప్రస్తుతం మనం ఉన్నామండి. ఆలయ ప్రాంగణం ఎంత విశేషమో కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, నిత్య హోమం జరిగేటువంటి యాగశాల అండి. ప్రతిరోజు రేణుక అమ్మవారి మహామూల మంత్రంతో ప్రతిరోజు యాగం నిర్వహిస్తారు. ఆ యాగం జరిగేటువంటి స్థలం ఇక్కడే. అలాగే విశేషంగా చండీ హోమం నిర్వహిస్తారు ప్రతి పౌర్ణమికి కూడా. అలాగే కొన్ని వివిధ సందర్భాల్లో ఏవైతే యాగాలు చేస్తారో ఆలయం బయట మీరు చూడొచ్చు, అంటే ప్రాంగణం లోపలే బయట చూడొచ్చు. అక్కడ యాగశాల ఉంటుంది, అక్కడ వివిధ హోమాలు అవన్నీ నిర్వహిస్తారనమాట. ప్రధానంగా చండీ హోమం, ఎక్కువ మంది భక్తులు పాల్గొన్నారు అన్నప్పుడు అక్కడ హోమాలు నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు చేసేటువంటి యాగం ఖచ్చితంగా అమ్మవారికి ఏదైతే యాగం చేస్తారో రేణుక అమ్మవారి మహామూల మంత్రంతో ఆ యాగం జరిగేది ఇక్కడే. ఒకసారి అక్కడ అమ్మవారి దివ్య విగ్రహం ఉంది, అమ్మవారి రూపం ఎలా ఉందో చూడండి. అలాగే ఆ హోమగుండాన్ని కూడా ఒకసారి దర్శించుకోండి. బల్కంపేట అమ్మవారు చాలా ప్రత్యేకత అండి. చాలా బాగుంటాయి, పూజలు బాగా జరుగుతాయి. సండే రోజు అండ్ మంగళవారం రోజు కూడా చాలా జరుగుతాయి పూజలు. చాలా సత్యంగల తల్లి. ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రమైంది, చాలా శక్తివంతమైంది. ఎక్కడి నుంచో కొన్ని కోట్ల జనాలు వస్తారు. చాలా మహిమగల తల్లి అమ్మవారు. అమ్మవారి కళ్యాణం చూడడానికి చాలా ఎక్కడి నుంచి వస్తారు. చాలా మంచిగా జరుగుతుంది అమ్మవారి. ప్రతి వారం వస్తాం మేము సండే మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర వచ్చి. నేను ఒక 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అమ్మవారు చాలా మహిమగల తల్లి. చాలా నేను ఏమనుకున్నా కానీ అవి అలాగే నెరవేర్చాయి. అంటే ఈ టెంపుల్ కి రావడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్లో ఉంటే మాత్రం మనము ఎంత ప్రశాంతత అంటే ఏ బాధలు వచ్చినా అమ్మవారి దగ్గర చెప్పుకోవాలి అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. తప్పకుండా అందరూ రండి, అందరూ దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మహిమగల తల్లి. అమ్మవారి దర్శనానికి నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ రోజు అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చినాము. దర్శనం కూడా చాలా
మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అసలు అమ్మవారి దర్శనం చేసుకుంటుంటే ఏదో తెలియని శక్తి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించి మాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి దర్శనం అనుకోకుండా వచ్చి మేము ఇంత మంచిగా దర్శనాన్ని చేసుకోవడం అనేది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తుంటానండి. నాకేమైనా బాధ అనిపించినా కాస్త ఇంట్లో కొంచెం చిన్న చిట్కా ఏదన్నా చిన్న గొడవలైనా ఏదైనా ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి. నాకు ఎలాంటి కష్టాలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గిపోయినాయండి. మేము 15 సంవత్సరాల నుండి వస్తున్నాము బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి. ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది జాతర. అమ్మవారి బోనాలకు మంచిగా జరుగుతుందండి. మేము అనుకునే అన్ని పనులన్నీ జరుగుతున్నాయండి. బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వస్తే మేము ఏది అనుకుంటే అది జరుగుతుందండి. చాలా మంది, వేల మంది, చాలా మంది వస్తుంటారు. దేవుని దర్శనానికి మంచిగా జరగాలి, మంచిగా అందరి ఆశీస్సులతోని అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలనేసి కోరుకుంటున్నామండి. నేను ఇక్కడ దీంతో రావడం 3rd టైం సేవకి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు సేవకి. ఇక్కడ సేవ చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. సో మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు 8 అవుతుంది అనుకుంటా. ఇప్పటిదాకా సేవ చేసుకున్నాము. మేము గర్భగుడిలో చేసుకున్నాము, మళ్ళీ కళ్యాణం దగ్గర చేసుకున్నాము, ఇప్పుడు ప్రసాదం దగ్గర ఉన్నాము. మొత్తానికి సాయంత్రం వరకు ఆలయంలోనే గడిపేశానండి నేను. చూస్తున్నారు కదా, ఇంకా అదే సందడి కనిపిస్తూనే ఉంది. ఆలయం నుంచి అలా కొద్దిగా బయటికి వస్తే మనకి ఇక్కడ చిన్న చిన్నవి అమ్మవారి విగ్రహాలు, రూపులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. కాశీతాళ్ళు కావచ్చు, ఇలా చేతికి ధరించేవి, అలాగే ఇంట్లో మనం చిన్నగా షెల్ఫ్ లో పెట్టుకునేవి, పూజా మందిరంలో పెట్టుకునే కొన్ని సామాన్లు కావాలంటే ఇవి మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుందో. అలాగే ఇంకొంచెం ముందుకు వస్తే అమ్మవారికి సమర్పించినటువంటి చీరలన్నీ ఇలా రాశిగా పోసి అమ్ముతున్నారండి. కావాలంటే చాలా తక్కువ ధరలో ఉంటాయి, కావాలంటే మనం ఇవి తీసుకోవచ్చు. అమ్మవారికి కట్టిన చీరలు అయితే ఈ వెనక పక్క కనబడుతున్నాయి చూసారా, ఇలా పెట్టినవన్నీ కూడా అమ్మవారికి ధరింపజేసినవి, అంటే అమ్మ కట్టుకున్న చీరలు అవి. ఏది కేవలం అమ్మవారికి పెట్టిన చీరలు ఏవైతే ఉంటాయో అవి ఇలా మడత పెట్టి మొత్తం ఇలా కిందంతా బెంచ్ లాగా పెట్టి వీటిపైన పెట్టారు చూసారా. కావాలంటే కొనుక్కోవచ్చు. మనం ఏమైనా పుణ్యకార్యం ఉన్నప్పుడు, పూజలు ఏమైనా ఉన్నప్పుడు ఈ చీరలు ధరిస్తే అది మనకి పవిత్రంగా భావించవచ్చు, అలాగే అమ్మవారి అనుగ్రహంగా కూడా భావించవచ్చు. అమ్మకి నైవేద్యాన్ని సమర్పించే విషయంలో సాత్వికంగా కొంతమంది, అలాగే వారికి నచ్చిన రీతిలో వారి ఆచారం ప్రకారంగా కొంతమంది అమ్మకి సమర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా మీకు రూమ్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. మనం ఎంతమందినైనా పిలుచుకోవచ్చు. అయితే ఆ లెక్క అనేది వారికి చెప్పాల్సి ఉంటుంది. ఆలయ కమిటీ వారికి రూమ్స్ ఉంటాయి కాబట్టి వెబ్సైట్ లో మీరు ఒకసారి విజిట్ చేసి దేవస్థానం వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రూమ్స్ ఎన్ని రూమ్స్ కావాలో బ్లాక్ చేసుకోవచ్చు. 50 మంది నుంచి మనం ఇంకా పైన ఎంతమంది వచ్చినా సరే మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు కావాల్సినట్టుగా బ్లాక్ చేసుకుని రూమ్స్ అన్ని మనకు కావాల్సినట్టుగా అందుబాటులో ఉంటాయి. సో మీకు ఒకసారి ఆ వెబ్సైట్ డీటెయిల్స్ మీకు నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఒకవేళ రూమ్ బుక్ చేసుకుందాము, అమ్మవారికి మీరు కూడా నైవేద్యాన్ని వండుకోవాలి, సమర్పించాలంటే కనుక అక్కడ రూమ్ లోనే మనం చిన్నగా బోనాలు అవి కూడా అక్కడే తయారు చేస్తూ ఉంటారు. అక్కడ తయారు చేసుకుని అందులోనే వండి ఆ వండిన బోనాన్ని అమ్మవారికి తీసుకుంటే సమర్పిస్తారనమాట. ఇగో ఇలా తెస్తున్న వాళ్ళందరూ కూడా అలా వచ్చిన వాళ్ళే. దగ్గర ఊర్ల వాళ్ళు అయితే కనుక ఇంటి దగ్గర తయారు చేసి వస్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు చక్కగా ఇలా రూములు కూడా తీసుకోవచ్చు అనమాట. అన్ని కూడా అందుబాటు ధరలోనే ఉంటాయి. శ్రీమాత్రే నమః. ఎల్లమ్మ పోచమ్మ దేవి నమః. శ్రీ ఎల్లమ్మ దేవి 2025 కళ్యాణోత్సవం పురస్కరించుకుని దేవాలయం నందు అన్ని ఏర్పాట్లు గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా కొద్దిగా మెరుగైన ఏర్పాట్లు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. దీని విషయంలో ముందస్తుగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన, అలాగే మన ఎంపీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే మేయర్ మేడం గద్వాల విజయలక్ష్మి, మరియు కార్పొరేటర్లు, మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు, మిగతా అందరూ, అలాగే అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతోటి సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా కమిషనర్ గారును, తర్వాత మిగతా అధికారులు, మా శాఖపరంగా మిగతా అధికారులు పాల్గొని వారికి గతంలో జరిగిన విషయాలను చర్చిస్తూ, గతంలో జరిగిన సంఘటనలు విషయాలను చర్చిస్తూ ఈసారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించడం జరిగింది. అట్లాంటి సూచన విషయాలకు వాళ్ళు ప్రతిస్పందిస్తూ మెరుగైనట్టు సందిగ్ధత తెలిపినారు. అదేవిధంగా ఈ అమ్మవారికి గత 5 సంవత్సరం నుండి రిలయన్స్ అధినేత్రి మేడం నీతు అంబానీ మేడం గత 5 సంవత్సరం నుండి దేవాలయంకు IPL ఉప్పుల జరుగు సందర్భంగా ముందస్తుగా ఇక్కడ విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకొని IPL మ్యాచ్ తిరిగించడానికి వెళ్ళి ఉంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 2025లో వారికి బదులుగా వారి అమ్మగారు ఇక్కడ దేవాలయం విచ్చేసి ఉన్నారు. వారి అమ్మగారిని దేవస్థానం ఫౌండర్ చైర్మన్ గారును, అలాగే దేవస్థానం అధికారులు, దేవస్థాన అభివృద్ధికి
కాస్త కూస్త కొద్దిగా తోడ్పాటు అందించాల్సిన కోరినారు. దీని విషయం వాళ్ళు మళ్ళీ బాంబే వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురుతో వాళ్ళతో మిగతా యాజమాన్యంతో చర్చించి మా యొక్క దేవస్థానం ₹1,00,00,000 విరాళం అందజేసినారు. అది కూడా స్పెసిఫిక్గా నిత్యదానదానం కింద వాడుకోవడానికి వాళ్ళు మా టెంపుల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని మేము స్పెసిఫిక్గా అన్నదానం కింద నిత్యాన్నదానం కింద FD రూపకంగా తీసుకొని దేవనాలను భద్రపరిచి రోజువారీ అన్నదానంలో అటు డబ్బులను వాడుకున్నట్టుకు మేము ముందుకెళ్ళటకు ఆశిస్తున్నాం. గత సంవత్సరము 1,00,000 నుండి 1,50,000 వరకు వచ్చి ఉన్నారని నాకు తెలిసి వచ్చింది. ఎందుకంటే నేను ఈ మధ్యలో వచ్చాను, వారం రోజుల కింద నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న సిబ్బందితో మిగతా వాళ్ళతో లోకల్ పబ్లిక్తో వాళ్ళతో సమాచారం సేకరించిన మేరకు 1,00,000-1,50,000 వరకు భక్తులు వచ్చి ఉన్నారని తెలిసినది. అదేవిధంగా ప్రతి గుడికి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో వచ్చే విధంగా ఉన్నారని వారికి అనుగుణంగా మేము ఏర్పాటు చేయడంలో ముందుకు వెళ్తున్నాము. వీక్షించారుగా బల్కంపేటలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన విశేషాలు. ఆ తల్లి దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఆ అమ్మని దర్శించుకోవాలని అమ్మ అనుగ్రహిస్తే ఖచ్చితంగా వస్తాను. మీరు కూడా ఇప్పటివరకు దర్శించుకోకపోతే ఖచ్చితంగా ఆ తల్లి దర్శనానికి రండి. మరో దివ్య క్షేత్ర సందర్శనంతో టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శ్రీమాత్రే నమః.